యా నర్సింగ్ కాలేజీలు మరో 64 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట కళాశాల రేవంత్ సర్కారు సూత్రప్రాయ నిర్ణయం ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగ్గా ఉన్న రోగుల సంరక్షణ అంటూ ఒకరిని చూస్తాం. యా జీతాలు లేని విఆర్ఏలు పూర్వ విఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు ఇతర శాఖలో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు పోస్టులో నియమించి ఐడీలు ఇవ్వని వైనం పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ కొత్త సర్కారు పరిష్కరిస్తుందని ఎదురు చూపులట. సో గతంలో 4 నెలలు అయితే వాళ్ళ జీతాలు రాక ఈ విఆర్ఏలకు ఇట్లా ఉంది ఈ పరిపాలన. ఏం చేస్తారో పరిపాలన ఏందో అర్థం కాదు. ఇంకా దానికి ఇబ్బడిగా ఫ్రీ హామీలు ఇచ్చేసి ఇక ప్రజలను ఇంకా పెద్ద ఎత్తున అది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి, దాని తర్వాత ప్రజా సంక్షేమం పట్టొచ్చు వాస్తవంగా. యా నర్సింగ్ కాలేజీలు మరో 64 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట కళాశాల రేవంత్ సర్కారు సూత్రప్రాయ నిర్ణయం ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగ్గా ఉన్న రోగుల సంరక్షణ అంటూ ఒకరిని చూస్తాం. యా జీతాలు లేని విఆర్ఏలు పూర్వ విఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు ఇతర శాఖలో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు పోస్టులో నియమించి ఐడీలు ఇవ్వని వైనం పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ కొత్త సర్కారు పరిష్కరిస్తుందని ఎదురు చూపులట. సో గతంలో 4 నెలలు అయితే వాళ్ళ జీతాలు రాక ఈ విఆర్ఏలకు ఇట్లా ఉంది ఈ పరిపాలన. ఏం చేస్తారో పరిపాలన ఏందో అర్థం కాదు. ఇంకా దానికి ఇబ్బడిగా ఫ్రీ హామీలు ఇచ్చేసి ఇక ప్రజలను ఇంకా పెద్ద ఎత్తున అది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి, దాని తర్వాత ప్రజా సంక్షేమం పట్టొచ్చు వాస్తవంగా.